ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం అండి. మా లలితా సహస్రనామం ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి, చేస్తే చాలా మంచిది అని చెబుతారు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలా, లేదు జీవితంలో ఒకసారైనా చదివితే చాలు ఇలా మాత్రమే, లేకపోతే శుక్రవారం పూట చదివితే చాలు, ఇలా ఏమన్నా కొన్ని నియమాలు వీటికి ఉన్నాయా? ఏవి మేము అసలు పాటించాలి లలితా సహస్రనామం విషయంలో? దాని పేరమ్మా మీరు లలితా సహస్రనామం అన్నారు, అది కాదు. లలితా రహస్యనామ సహస్రం. ఓ రహస్యనామ రహస్యనామ సహస్రం. ఈ నామాలు చాలా రహస్యంగా ఉంటాయి. రహస్యంగా ఉంటాయంటే బీరువాలో దాచిపెడతారని కాదు అర్థం. మీకు కనపడే అర్థం కాదు, వేరే అర్థం ఉందని చెప్పడం. చాలా టెక్నికల్లీ ఉన్నాయి అని అర్థం. టెక్నికల్ మీనింగ్ ఉంది ఇందులో అని అర్థం. ఇట్ ఈస్ కోడెడ్ అని అర్థం. కోడ్ డీకోడ్ చేస్తే తప్ప అర్థం కాదని అర్థం. అది అటువంటిది ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్గా చదవడం చూస్తున్నాం. ప్యాషన్గా చదవడం చాలా తక్కువగా ఉంది. ఈ ఫ్యాషన్గా చదివేటటువంటి కారణంగా చదివేయాలని తాపత్రయపడుతున్నారు. మీరు ఒక్కసారి తలుచుకోండి, ఇక్కడున్న వాళ్ళు కానీ, మీ అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ లలితా పారాయణలు చేశారా? అందరూ అంటున్న పదం వాడాను నేను ఇక్కడ. లలితా పారాయణలు మీ అమ్మమ్మలు నాయనమ్మలు చేశారా? లేదు కదా. వాళ్ళు చాలా ఉద్ధరించబడ్డారే, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపారే, మనకన్నా ఆనందంగా గడిపారే, ముఖాన చిరునవ్వు మాయకుండా చక్కగా ఉన్నారే, ఐదోతనంతో చాలా కాలం జీవించారే, వాళ్ళు బతికుండగా వాళ్ళ పిల్లలకి ఎటువంటి బాధ జరగలేదే, అంటే పుత్రశోకాలు లాంటి అనుభవించలేదే. మరి ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం, ఈ పారాయణలు చేస్తున్నాం, ఏమిటి తేడా అంటే దాని పేరే రహస్యనామ సహస్రం. అంటే చాలా జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి నియమాలతో చదవాలి అని అర్థం. అది చదవడానికి నియమాలు ఉండాలి. అన్ని నియమాలు పాటించలేకపోవడం వల్ల ఎందుకన్నా మంచిదిలే, అదంతా చదవలేకపోయినా శ్రీమాత్రే నమః అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే, ఇంకా మా కుంకుమార్చన చెయ్యాలనేటటువంటి తపన లోపల ఉన్నట్టయితే ఈ మృగముద్ర అంటారు. ఈ 3 వేళ్లతో కుంకుమ తీసుకుని అమ్మవారి మీద శ్రీమాత్రే నమః అని వేస్తే చాలు. అమ్మో అది కూడా నేను అనలేను, నేను చదువుకోలేదు, నా నాలిక కుదరదు, కాస్త నాలిక మందం, సరిగ్గా అనలేకపోతున్నాను అనిపిస్తుంది కొంతమందికి. అమ్మ దండం, అమ్మ నమస్కారం, తల్లి మొక్కులు, ఈ పదాల్లో ఇవన్నీ తేలికే కదా మనం మాట్లాడేవి. ఇట్లాంటిది ఏదనుకున్నా భావన సంతుష్ట హృదయాయై నమో నమః అని ఉంది అమ్మవారి అష్టోత్తర నామాల్లో. భావనతో సంతృప్తి పడుతుంది. అటువంటి ఆవిడ్ని మనకు కొంచెం రజోగుణం ఎక్కువైంది గనక స్తోత్రాలు చేసి నేను మేము తృప్తిపరుచుకుంటాం. అలా అంత నెమ్మదిగా కాదు, మాకు కూడా ఉంది, మా ఘనత చూపించుకోవాలనుకుని పారాయణ చేస్తూ ఉన్నాం. చేస్తే ఇది లైవ్ వైర్ లాంటిది. దీనికి ఇన్సులేషన్ చాలా అవసరం. ఆ ఇన్సులేషన్ ఏమిటంటే నియమాలు పాటించటం, తప్పులు లేకుండా చదవటం. ఈ 2 పాటించకుండా చదవడం వల్ల మేము చదవడం మొదలెట్టాక మా కష్టాలు వచ్చాయండి అంటూ ఉంటారు. ఎందుకు రావండి? విన్నారు కదా, నేను విన్నాను, అందుకే చెప్తున్నా. మేము అంతవరకు బాగానే ఉండేవాళ్ళం అండి, లలిత చదివితే మంచిదన్నారు, అంతవరకే వాళ్ళ మాట కోట్ చేస్తున్నాను నేను. లలిత చదివితే మంచిదన్నారు, చదువుతున్నామండి, ఏమిటో అంతకుముందు లేని కష్టాలన్నీ మాకు వచ్చేసాయండి. మీరే అడిగారు కదా, ఇచ్చింది ఆవిడ, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరు చదవడంలో బోల్డ్ కష్టాలు అడిగారు, ఆవిడ ఇచ్చింది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు అడిగిన ఇబ్బందులు మీకు ఇచ్చేసింది ఆవిడ. అందుకని కొంచెం జాగ్రత్తగా స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి. ఏ ఉచ్చారణ దోషాలకి నా నాలుక సహకరించదండి, నాకేదో పళ్ళు తేడా ఉన్నాయి, నాలుక ఇబ్బందిగా ఉంది, టంగ్ టై ఉంది, నాకు ఏదో కొండ నాలుక ఇబ్బందిగా ఉంది, నత్తి ఉంది, ఇలాంటివి ఉంటాయి కదా కొంతమందికి. వాళ్ళు నోట్లో చదువుకోవాలి, పుస్తకం ఎదురుగా పెట్టుకుని. అంతే తప్ప బయటికి శబ్దానికి బోల్డ్ శక్తి ఉంది కదమ్మా. ధ్వని తరంగాలు చేయలేనిదేదీ లేదు. ఉదాహరణకు మనకి మన సిరి, అలెక్సా లేవు, ఉన్నాయా లేవా? మన ధ్వనికనే సమాధానం చెప్తున్నాయి. మరి ధ్వనికి సమాధానం చెప్పేటప్పుడు మీ గొంతు కాక వేరే గొంతుకి అలెక్సా రెస్పాండ్ అవుతుందా?
యూ హ్యావ్ ఏ డిఫరెంట్ ఇంటోనేషన్. అందువల్ల మీ ఇంటోనేషన్ ఇమిటేట్ చేస్తే అవుతుంది, లేకపోతే అవ్వదు. మరి ఒక ఎలెక్సా లాంటిదే స్పష్టమైన ధ్వనికి రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు అంతకన్నా పెద్ద ఎనర్జీ మనకి రెస్పాండ్ అవ్వాలంటే ధ్వనిని ఎంత జాగ్రత్తగా ఉచ్చరించాలి. అది లేకపోవడం వల్ల మీరు ఏదడిగితే అలెక్సా కాకపోతే గిలెక్సా పలుకుతుంది మనం మాట్లాడితే. ఈ గిలెక్సా పలకకుండా ఉండాలంటే అలెక్సానే పలకాలంటే స్పష్టంగా ఉచ్చరించాలి. ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలమ్మా. తర్వాత చాలా పవర్ఫుల్ గనక ఆ పవర్ అన్నది స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అగ్నిలో వేస్తే పరిమళం వస్తుంది, మిరపకాయలు వేస్తే ఘాటు వస్తుంది. మనం ఇందులో స్వచ్ఛమైనటువంటి ధ్వని వేస్తున్నామా, మిరపకాయలు మిరియాలు లాంటివి వేస్తున్నామా అన్నదాన్ని ఆలోచించుకుని చక్కగా చేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది అన్నదాన్ని మీకు అర్థమై ఉంటుంది. ఏమీ లేకపోతే ఇంత పసుపు వేసినా చాలు వాతావరణం అందరినీ భయపెట్టడానికి. చాలా అవును, అంచేత జాగ్రత్తగా చదవాలి. చదివే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని మీ నుంచి ఇప్పుడు తెలిసిందమ్మా. అంటే మేము చదువుతున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి చదువుతున్నాం. కొంతమంది మీరు అన్నట్టు ఇందాక ఫ్యాషన్ అన్నారు, ఈ మాట కరెక్టేనేమో. రెండు, ప్యాషన్ ఒకటి ఫ్యాషన్ ఒకటి, రెండు ఉన్నాయి. ఎంతమంది అంటే 100 మంది ఇలా 100 మంది మేము ఇలా పారాయణకు వెళ్తున్నామండి చూసానమ్మా నేను. చాలా మంది అమ్మా ఈ రోజుల్లో ముచ్చటేసేది, ఇంతమంది పారాయణ చేస్తున్నారండి. కానీ వాళ్ళు చేసే చిన్న తప్పు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది అనమాట. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వీరి సందేహాలు ఒకసారి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు లలిత గురించి చెప్పట్లేదు కానీ వేరే అలక్ష్మీర్మేనస్యతాం అని ఉంటుంది శ్రీ సూక్తంలో. ఆ అన్నది అవగ్రహంగా ఉండాలి. లక్ష్మీర్మేనస్యతాం అని చదువుతారు. అలక్ష్మి మాకు పోవాలి అని కోరుకునే సమయంలో లక్ష్మి మాకు పోవాలి అని కోరుకుంటే ఫలితం ఏముంది? ఆవిడ ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు ఏ మీట నొక్కావో దాని ఫలితం వస్తుంది. ఫ్యాను మీట నొక్కితే ఫ్యాను కదులుతుంది, దీపం మీట నొక్కితే దీపం కదులుతుంది. నువ్వు ఏ మీట నొక్కావు అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఫలితం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంచేత కొంచెం జాగ్రత్తగా, తొందర ఏం లేదు. ఓ నెలకు కష్టపడండి, కూర్చోండి, నేర్చుకోండి. తప్పులు లేకుండా ఉచ్చరించడం నేర్చుకోండి. అప్పటిదాకా పైకి ఉచ్చరించకుండా కళ్ళతో చూస్తూ చదవండి. మేము చదివామనేటటువంటి ఫ్యాషన్ కోసం కాదు, బాగా చదవాలనే ప్యాషన్తో చదవండి. అమ్మ అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది. అంతే, ఏదంటే అదే. వాళ్ళకి ఏమి దైవం అన్నది ఇట్స్ లైక్ ఏ మిర్రర్. మనం నవ్వితే నవ్వుతుంది ప్రతిబింబం, మనం ఏడిస్తే ఏడుస్తుంది, మనం తిడితే తిడుతుంది. అంతేగాని ప్రత్యేకం ఏం లేదు. అందువల్ల మనకి సత్ఫలితం కావాలంటే మనం చక్కగా ఉండాలి. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అమ్మా.